ఈ సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సూదులో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలా సూదులు దారం ఎక్కించాలంటే ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా సేపు కూడా మనం ఎంత ఎక్కించినా కూడా సూదిలో దారం ఎక్కించాలంట చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. అందరి ఇళ్లలో ఇలా ప్లాస్టిక్ బూజుకర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా చిన్నది కట్ చేసే ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాంటి క్లిప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. పిల్లలకి పెడుతూ ఉంటాము, పెద్దవాళ్ళు అయినా పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఇలాంటి క్లిప్ ఒకటి తీసుకొని ఈ విధంగా ప్లాస్టర్ తీసుకొని ఇలా కదలకుండా ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాం అనుకోండి, స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. మనం సూదిలో దారం ఎక్కించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసేసి చక్కగా వీడియోలో చూపించిన విధంగా ప్లాస్టిక్ ఇలా థ్రెడ్ని ముందుగా నీడిల్లోనికి ఎక్కించి ఇలా నీడిల్లోనికి ఎక్కించాం కదండి ప్లాస్టిక్ థ్రెడ్ని. ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి నీడిల్లోనికి మామూలు దారం ఈజీగా తీసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ థ్రెడ్ని ముందుగా నీడిల్లోనికి ఇలా ఎక్కించేసుకొని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించేసుకోవచ్చండి. సూదిలో దారం కనిపించక మనకి ఎక్కించుకోవాలంటే చిన్నపిల్లల్ని వాళ్ళని బతులాడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటిది ఒకటి మనం ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎన్ని పేటల దారం కావాలన్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు. నేను ఎక్కించింది సింగిల్ పొర మీద డబుల్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడు 4 పొరలు దారం అయితే వచ్చేసింది చూడండి. ఇలా 2 పేటల దారం 4 పేటలైనా ఈ విధంగా చక్కగా ఎక్కించేసుకోవచ్చండి. ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా ఎక్కించేసుకోవచ్చండి. సో నైట్ టైంలో అయినా మనం ఒక్కోసారి టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి నైట్ టైంలో బ్లౌజులు చేతి పని చేయాలి అన్నప్పుడు సూదుల దారం సరిగా కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలాంటిది ఒకటి చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం మిషన్ సూదిలోకైనా ఎక్కించుకోవచ్చు. ఇలా చేతి పని చేసి నీడిల్లోనికైనా చాలా చక్కగా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఎంతవరకు మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హెల్త్ టిప్స్ అలానే కిచెన్ టిప్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. చక్కగా మనకి మన మనీని సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సో ఇలాంటి టిప్స్ ఉంటాయండి. సో ఒకసారి మీరు కూడా మన ఛానల్ని వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.